హలో ఎవ్రీవన్. మనము డైమెన్షన్ స్టైల్ అనేది ఎలా చేయబోతున్నాం అనేది ఆటోకాడ్ ద్వారా తెలుసుకోబోతున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక లేఅవుట్ తీసుకున్నట్లయితే ఆ లేఅవుట్ సంబంధించి డైమెన్షన్స్ అండి 53 ఫీట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ నెంబర్ 68 ఈ లేఅవుట్ లో ప్రకారం దాని యొక్క డైమెన్షన్స్ 53 ఫీట్ 60 ఫీట్ 6 ఇంచెస్ అన్నమాట. సో ఇదైనా కావచ్చు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మనకు ఏదైనా ఒక ప్లాన్ తీసుకున్నట్లయితే ఆ ప్లాన్ కి దానికంటూ ఒక మెజర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ మెజర్మెంట్ కి డెఫినెట్ గా మనకు వచ్చేసి ఒక సర్టెన్ ఉంటుంది కాబట్టి ఆ డిస్టెన్సెస్ అవి కూడా మనము పిక్చరైజేషన్ అనేది అవుట్పుట్ ఇవ్వాల్సిన విధంగా ఇచ్చినట్లయితే డెఫినెట్ గా ఆ క్లయింట్ దానికి సాటిస్ఫై అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్లాన్ అన్నమాట. ఈ యొక్క ప్లాన్ లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వన్ టైప్ ఆఫ్ డైమెన్షన్ స్టైల్. సో ఒక ప్లాన్ జనరేట్ చేసేటప్పుడు ఈ విధంగా మనకు డైమెన్షన్ స్టైల్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకొక ప్యాటర్న్ మనం తీసుకున్నప్పుడు పర్టికులర్ గా ఈ ప్లాట్ నెంబర్ 68 ఇక్కడ మనకు ఈ యొక్క డైమెన్షన్ స్టైల్ అనేది అంటే దాని యొక్క మెజర్మెంట్లు అనేది ఈ విధంగా కనపరుచున్నారు. సో ప్రెసెంట్లీ మనం ఏంటంటే ఈ యొక్క ప్రస్తుత ఆటోకాడ్ యూజ్ చేసి ఆ డైమెన్షన్ స్టైల్ అనేది ఎలా అనేది నేర్చుకోబోతున్నాము. ప్రస్తుతం ఈ యొక్క ప్లాట్ నెంబర్ 68 ని మనం అది ఎట్లా చేయాలనేది మనం తెలుసుకుందాము. సో ఈ ప్లాట్ నెంబర్ 68 కి మెజర్మెంట్ 53 ఫీట్ ఉంది, 60 ఫీట్ 6 ఇంచెస్ ఉంది. సో మనకు తెలుసు ఆటోకాడ్ లో ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత జనరల్ గా యూనిట్స్ అనేటువంటి కమాండ్ ఎంటర్ చేస్తాము. ఈ యూనిట్స్ అనే కమాండ్ ద్వారా మనకి ఏంటంటే ఇంజనీరింగ్ స్టైల్ ఉంటుంది, మనకు ఈ యొక్క టైప్ ఆఫ్ దట్ లెంత్ అనేది డెసిమల్స్ లోనూ ఉంటుంది, ఫ్రాక్షనల్ ఉంటుంది. మన ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క లేఅవుట్ కాపీ ప్రకారము అంటే మనకు కనపరిచినటువంటి ప్లాట్ 53 ఫీట్ 60 ఫీట్ 6 ఇంచెస్ లో ఉంది కాబట్టి నేను అదే మెజర్మెంట్ లో నేను చేయాలనుకుంటున్నాను, ఫీట్ అండ్ ఇంచెస్ లో మాత్రమే. అందులో జనరల్ గా మనకు తెలిసిన దాని ప్రకారము సో ఇంజనీరింగ్ తీసుకున్నాను. అంటే ఇంజనీరింగ్ అంటే మనకి ఇక్కడ 0 ఫీట్ ఇంచెస్ లో కనబడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ కనబడే డైలాగ్ బాక్స్ లో మనకు కర్సర్ ప్రకారం వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా మనం ఫీట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క రెస్పెక్టివ్ యూనిట్స్ ని మనము ఫీట్ అండ్ ఇంచెస్ లో కన్ఫర్మ్ చేసుకున్నాము. అక్కడితో కాదండి, మళ్ళీ ఫర్దర్ గా ఏం చేయాలరా అంటే ఈ అనోవేషన్ అనే టూల్ మనం ఓపెన్ చేసుకొని అక్కడ డైలాగ్ బాక్స్ మనం కర్సర్ మూవ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు విజువలైజ్ అవుతుంది అనమాట. సో మనకి పర్టికులర్ గా అక్కడ డైమెన్షన్ స్టైల్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేసుకుంటాము. సో డైమెన్షన్ స్టైల్ మనం ఓకే చేసుకున్న తర్వాత మనకంటూ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూద్దాం ఇక్కడ. ఈ విధంగా మనకు ఒక డైమెన్షన్ స్టైల్ మేనేజర్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ మోడిఫై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ మోడిఫై ఆప్షన్ ద్వారా మనము ఏం చేయబోతున్నాము, ఇనిషియల్ గా మెజర్మెంట్ అనేది ఫీట్ అండ్ ఇంచెస్ లో మనం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ప్రైమరీ యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రైమరీ యూనిట్స్ లో మనకు ఇంజనీరింగ్ కాబట్టి ఆ యొక్క యూనిట్ ఫార్మేట్ ఇంజనీరింగ్ ఓకే చేసుకొని దాని ప్రకారం మనకు ఆ యొక్క ప్రిసిషన్ ని చేంజ్ అయిపోతాయి, ఓకే చేసుకుంటాము. నెక్స్ట్ అయిపోయిన తర్వాత సెట్ యాజ్ కరెంట్ అంటే ఈ యొక్క కర్సర్ మనకి ఏదో ఇండికేట్ చేస్తుందో ISO 25 ప్రెసెంట్ మనము ఈ యొక్క కరెంట్ డైమెన్షన్ స్టైల్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి సో దాని ప్రకారం మనం ఫీట్ అండ్ ఇంచెస్ లో ప్యాటర్న్ సెట్ చేసుకున్నాము. దెన్ సెట్ యాజ్ కరెంట్ క్లోజ్. ఓకే, క్లియర్. చెక్ చూద్దాం. ఒక లైన్ కమాండ్ తీసుకుందాం. ప్రస్తుతం ఒక పాయింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైన్ కమాండ్ తీసుకున్నట్లయితే మనం ఏంటి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి కీబోర్డ్ లో మనకు ఫంక్షన్స్ ఉన్నాయి కదండి, ఫంక్షన్ బటన్ ప్లస్ దాంతో పాటు ఇంక్లూడ్ చేసుకునేసి F8 చేసినట్లయితే మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. సో మనకు ప్లాట్ సైజ్ అంతా అక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారము మనకు 53 ఫీట్ 60 ఫీట్ 6 ఇంచెస్. దాని ప్రకారం మనకి ఎంత తీసుకున్నాము, 53 ఫీట్. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క డైరెక్షన్ పాయింట్ ఆఫ్ లో ఎంత మనకు 60 ఫీట్ 6 ఇంచెస్. సో రైట్, ఈ యొక్క మెజర్మెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క X డైరెక్షన్ లో మనకి ఎంత 53 ఫీట్. ఓకే.
సో అదే విధంగా నెక్స్ట్ మనకు ఈ 53 ఫీట్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క మనకు ఫైనల్ గా మనకు తెలుసు ఈ యొక్క ఎండ్ పాయింట్ అప్ టు హియర్ మనకి ఏంటంటే 60 ఫీట్ 6 ఇంచెస్. ఈ విధంగా మనం ఏంటంటే ఇచ్చిన దానికి సంబంధించి ఒక రెస్పెక్టివ్ ప్లాట్ సైజ్ అనేది మనం కన్ఫర్మ్ చేసేసుకున్నాం ఇక్కడ. ఓకేనా, పోతే దీనికి మనం సంబంధించి ఏం చేయాలి ఇక్కడ, దాని యొక్క డైమెన్షన్ స్టైల్ అనేది మనము చూసుకోవాలి. ఆ డైమెన్షన్ స్టైల్ చూసుకోవాలి కాబట్టి మనము దానికి సంబంధించి అది డైమెన్షన్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా, అది ఎలా చేయబోతున్నది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. క్లియర్? సో ఒకసారి చెక్ చేద్దాము. మనకు తెలుసు కదండి, ఈ డైమెన్షన్స్ టూల్లో డైమెన్షన్ కమాండ్ ఒకటి ఉంది. అది ఓకే చేసుకున్నామంటే వన్స్ ఈ లైన్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మనకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట మెజర్మెంట్ అనేది. అదేవిధంగా నెక్స్ట్ ఆల్ సైడ్స్ మనం ఒక సర్టెన్ దానికి ఏదైతే మనం డైమెన్షన్స్ డ్రా చేసామో ఆ మెజర్మెంట్ మనము కనపరుద్దాము ప్రస్తుతం యొక్క స్కెచ్ కి సంబంధించి. సో మన యొక్క మెయిన్ అజెండా ఏంటి ఇక్కడ, డైమెన్షన్ స్టైల్ అనేది ఈ చూపించిన లేఅవుట్ ప్రకారము ప్లాట్ నెంబర్ 60 కి సంబంధించి ఇలా జనరేట్ చేయాలి. సో ఈ ప్యాటర్న్ మనం ఎలా చేద్దాం మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం. సో మనకు ఓకే కదా, మెజర్మెంట్ 53 ఫీట్ వచ్చేసింది ఎక్స్ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ వై డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెజర్మెంట్ అనేది 60 ఫీట్ 6 ఇంచెస్ వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు లేఅవుట్ ప్రకారం చేయాలి కాబట్టి మళ్ళీ అగైన్ ఆ కన్వర్షన్ టూల్ బాక్స్కి వెళ్దాము. దాంట్లో మన యొక్క ప్యాటర్న్ అనేది డైమెన్షన్ స్టైల్ ISO 25 ఓకే చేసుకుందాము. నెక్స్ట్ మనకు మోడిఫై చేయాలి కాబట్టి ఇచ్చిన ప్రీవియస్ స్కెచ్ ప్రకారము మనకు ఇంకో మరొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో మనం పర్టికులర్ ఇక్కడ ఏం చేయబోతున్నాము, డైమెన్షన్ స్టైల్ అంటేనే దాంట్లో మనకు డైమెన్షన్ లైన్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్ లైన్స్ ఉంటాయి. డైమెన్షన్ లైన్స్ కి వచ్చేసి మనకు ఇక్కడ సర్ప్లస్ ఉంటుంది అనమాట. ఈ సర్ప్లస్ లైన్ 1 డిమ్ లైన్ 2 అని ఉంటుంది. వాటిని టిక్ మార్క్ ఇవ్వండి రెండు కూడాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనకు ఎక్స్టెన్షన్ లైన్స్ అనేటువంటివి ఈ విధంగా మనకు సర్ప్లస్ అనే దగ్గర ఎక్స్టెన్షన్ లైన్స్ 1 2 ఉంటాయి. ఆ రెండింటికి డైలాగ్ మనకు టిక్ మార్క్ ఇవ్వాలి. సో ఇది అయిపోయిన తర్వాత మనం టెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ టెక్స్ట్ యొక్క హైట్ అనేది మనం ఏమనుకుంటున్నామంటే జనరల్ గా వచ్చేసి ఒక సపోజ్ నేను వచ్చి ఒక 2.5 ఫీట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అది ఆ మెజర్మెంట్ అనేది మన యొక్క విజువలైజేషన్ కోసం అనమాట, మనకు క్లియర్ గా కనబడడం కోసం. అంతే కదా, ఫైనల్ గా మనం ఏంటంటే లేఅవుట్ అయినా కావచ్చు లేకపోతే ఒక ఇంటి ప్లాన్ అయినా కావచ్చు, ఆ క్లయింట్ కి మనం ఇచ్చేది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లయితే మన మీద అతనికి కొంచెం గుడ్ విల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ హైట్ అనేది మనం ఇక్కడ 2.5 ఓకే చేసుకుంటున్నాము. నెక్స్ట్ దెన్ అప్లై చేస్తాము, సెట్ దట్ యాజ్ ఏ కరెంట్, ఇక్కడ సెట్ యాజ్ కరెంట్ చేస్తాము, క్లోజ్ అయిపోతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఓకే అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఏంటి ఏదైతే మనం మాడిఫై చేసామో దాన్ని సెట్ యాజ్ కరెంట్ యొక్క ఫైల్ మనం చేసుకుంటున్నాము. దెన్ క్లోజ్. ఓకే కదండి, ఇప్పుడు చూసారా 4 సైడ్స్ మనకి ఎలా వచ్చేసింది ఇక్కడ. ఇక్కడ 53 ఫీట్ వచ్చింది, 60 ఫీట్ 6 ఇంచెస్ వచ్చింది, అండ్ అగైన్ 53 ఫీట్ వచ్చేసింది. క్లియర్? ఓకేనా, మనం ఏదైతే ప్లాట్ అనుకుంటున్నామో ప్లాట్ యొక్క డైమెన్షన్ ప్రకారము 53 ఫీట్ 60 ఫీట్ 6 ఇంచెస్ మనకు తెలిసిందేనండి ఇదంతా కూడాను. ఓకేనా, అలాగే మనకు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా వన్ మోర్ శాంపుల్ అనమాట. వన్ మోర్ శాంపుల్ అంటే ఈ యొక్క డైమెన్షన్ స్టైల్ యారోస్, ఓకేనా, అదేవిధంగా ఈ ఎక్స్టెన్షన్ లైన్స్. ఇప్పుడు మనకి ఈ యొక్క పిక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 10.02 మీటర్స్ అనేటువంటి ఈ యొక్క మెజర్మెంట్ అనేది మనకు ఈ యొక్క ఓవర్ అలాంగ్ ఇన్ దిస్ ఎక్స్ డైరెక్షన్ వచ్చేసి మనకు డైమెన్షన్ లైన్ అంటారండి. నెక్స్ట్ ఈ వర్టికల్ గా ఉంది కదా రెండు ఎడ్జెస్ లో, బోత్ ఎడ్జెస్ లో, దాన్ని మనకు వచ్చేసి ఎక్స్టెన్షన్ లైన్స్ అని అంటారు. సపోజ్ ఈ యొక్క ప్యాటర్న్ మనం జనరేట్ చేయాలనుకుంటున్నాము ఆ యొక్క రెస్పెక్టివ్ ప్లాట్ కి. సో దానికి కూడా మనం చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్ అండి. అనోవేషన్ టూల్ బాక్స్కి వెళ్ళిపోతాము, అది ఓకే చేసుకుంటాము. నెక్స్ట్ డైమెన్షన్ స్టైల్కి వెళ్తాము. డైమెన్షన్ స్టైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మోడిఫైకి వెళ్తాము. మనకి ఇప్పుడు ఏం కావాలి, అక్కడ డైమెన్షన్ లైన్ కావాలి, అట్ ద సేమ్ టైం ఎక్స్టెన్షన్ లైన్ కావాలి. సో లైన్కి వెళ్ళేసి రెండు టిక్ మార్క్స్ తీసేస్తాము ఇక్కడ డైమెన్షన్ లైన్ కి, అదేవిధంగా ఎక్స్టర్నల్ లైన్ కి దానికి రెండు టిక్ మార్క్స్ తీసేస్తాము. దెన్ ఓకే, సెట్ యాజ్ కరెంట్, దెన్ క్లోజ్. అబ్జర్వ్ చేశారా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన స్కెచ్ ఎలా వచ్చింది, ఇక్కడ
మనం అనుకున్న దాని ప్రకారము డైమెన్షన్ లైన్ వచ్చింది, ఎక్స్టెన్షన్ లైన్ వచ్చింది. కాకపోతే మనం ఫైనల్ గా ఒక అవుట్పుట్ అనేది మంచి ప్రెజెంటేషన్ లో ఇవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఫర్దర్ గా ఎలా మోడిఫై చేసుకోవచ్చు అంటే అగైన్ అనోవేషన్ కి వెళ్ళిన తర్వాత ISO 25 మన యొక్క డైమెన్షన్ ప్యాటర్న్ అనమాట అది. ఓకే, దాంట్లో మళ్ళీ మనం మోడిఫై చేయాలనుకుంటున్నాము. సో మోడిఫై లోకి మనం ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో మోడిఫై ఆప్షన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం డైమెన్షన్ స్టైల్ అన్నాం కదా ఇక్కడ మనకు. సో ఈ డైమెన్షన్ స్టైల్లో మనం కావాలనుకున్నట్లయితే కలర్ మార్చుకోవచ్చు. నేను సపోజ్ గ్రీన్ కలర్ అనుకుంటున్నాను. ఓకేనా, అదే విధంగా డైమెన్షన్ స్టైల్ కి సంబంధించి గ్రీన్ కలర్ ఇచ్చేస్తున్నాను. ఓకే, మనం లైన్ టైప్ కావాలి కూడా మనం మార్చుకోవచ్చు అండి ఇక్కడ. సో లైన్ టైప్ థిక్ లైన్ లేదా డాటర్ లైన్ అనుకున్నారనుకోండి మీరు. సో అగైన్ మనం సెలెక్ట్ చేసుకొని ఏ టైప్ ఇవ్వాలనుకుంటున్నారో లోడింగ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ లోడ్ ఓకే చేసుకున్న తర్వాత ఇన్ కేస్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఓకేనా, తీసుకుంటే దాన్ని ఓకే చేసుకుంటాం. అది ఇక్కడ లోడ్ అయిపోతుంది మనకు. దెన్ ఓకే, ఆ ప్యాటర్న్ మనకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెట్ కరెంట్ చేసుకోవాలండి ఎప్పుడు కూడాను. దెన్ క్లోజ్. చేంజ్ అయిపోయిందా మనకి ఇక్కడ? అబ్జర్వ్ చేస్తారా డైమెన్షన్ స్టైల్ ఎలా చేంజ్ అయిందో? ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం కావాలి ఇక్కడ డైమెన్షన్ స్టైల్ కి మెయిన్ 3 పారామీటర్స్ అనమాట. డైమెన్షన్ స్టైల్ ఒకటి, ఎక్స్టెన్షన్ లైన్ ఒకటి, నెక్స్ట్ యారోస్ యొక్క సైజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము నెక్స్ట్ యారోస్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాము. క్లియర్, ఎందుకంటే ఒక మంచి ప్రెజెంటేషన్ మనం రెడీ చేసుకోవాలి కదా, అందుకోసం అనమాట. సెకండ్ వన్ సింబల్స్ అండ్ యారోస్. ఈ సింబల్స్ అండ్ యారోస్ లో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్లోజ్డ్ ఫీల్డ్ అలాగే అదే ప్యాటర్న్ తీసుకోవాలనుకుంటాను. కాకపోతే నేను యొక్క సైజ్ పెంచుకోనుకున్నాను కాబట్టి ఇక్కడేమో 2.5 ఇంచెస్ ఉంది. నేను ప్రెసెంట్ 2.5 ఫీట్ ఇస్తున్నాను. ఓకేనా, చూడండి ఎలా మనకు పాజిటివ్ మనకు చేంజ్ అవుతుందో. సో సెట్ యాజ్ కరెంట్, దెన్ క్లోజ్. అబ్జర్వ్ చేస్తారా మనకి ఇక్కడ రెస్పెక్ట్ స్కెచ్ అనేది ఎలా వచ్చింది? ఓకేనా, ప్రీవియస్ దానికి ఓకే ప్రెసెంట్ నౌ ప్రీవియస్ ఎలా ఉంది మనకి ఇక్కడ? దీని యొక్క స్టైల్ అనేది మనకు ఒక ప్యాటర్న్ లో ఉంది. ఓకేనా, ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్యాటర్న్ లో ఉంది మనకు. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా అయింది మనకు చేంజ్ అయింది? వన్స్ యారో సైజ్ చేంజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ టైప్ స్టైల్లోకి వచ్చేసింది మనకు. క్లియర్. సో మనం ఏమనుకున్నామండి ఇప్పుడు డైమెన్షన్ స్టైల్ అంటే దీనిలో 3 or 4 కంటెంట్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి డైమెన్షన్ లైన్, నెక్స్ట్ యారోస్, ఎక్స్టెన్షన్ లైన్ అనమాట. మనకు డైమెన్షన్ లైన్ కంప్లీట్ అయిపోయింది, యారోస్ కంప్లీట్ అయిపోయింది, ఎక్స్టెన్షన్ లైన్ మనకు బ్యాలెన్స్ ఉంది. సేమ్ అదే అనోవేషన్ లోకి వెళ్తాము, కర్సర్ మూవ్ చేసాము అనుకోండి డైమెన్షన్ స్టైల్ వస్తుంది అనమాట. ఈ డైమెన్షన్ స్టైల్ మనం ఓకే చేసుకుంటాము. ఈ ఓకే చేసుకున్న తర్వాత మనం దాన్ని మోడిఫై చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ డైమెన్షన్ స్టైల్ ని సో అది టేకప్ చేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలి? లైన్ కాబట్టి లైన్ పికప్ చేసుకోవాలి ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ లో. నెక్స్ట్ యాజ్ యూజువల్ డైమెన్షన్ స్టైల్ మనము మన యొక్క కన్వెంట్ ప్రకారము డాష్ లైన్ తీసుకోవచ్చు. నేను ప్రెసెంట్ థిక్ లైన్ తీసుకుంటున్నాను. మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్టెన్షన్ లైన్ అనమాట. సో ఎక్స్టెన్షన్ లైన్ అంటే అది మనకు కంపల్సరీగా ఓకేనా. ఇక్కడ పర్టికులర్ గా అబ్జర్వ్ చేయండి కర్సర్ మూవ్ అయ్యే దగ్గర ఎక్స్టెండ్ బియాండ్ ద డిమ్ లైన్స్. ఓకే, ఎక్స్టెండ్ బియాండ్ ద డిమ్ లైన్స్ ఆఫ్సెట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అనమాట. ఎక్స్టెండ్ బియాండ్ ద డిమ్ లైన్స్ అంటే మనకి ఏంటి అక్కడ యారో ఎక్కడైతే మనకి చూపిస్తుందో జాయిన్ అయి ఉంటుందో అక్కడ నుంచి మనకు బయటికి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. ఆ డిస్టెన్స్ ని మనము ఎక్స్టెండ్ బియాండ్ ద డిమ్ లైన్ అది ఎంత కావాలి అని అడుగుతున్నారు. మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? ఇక్కడ నా సపోజ్ నా యొక్క కన్వెంట్ ప్రకారము ఒక 4 feet నేను తీసుకుంటున్నాను. ఓకేనా, అబ్జర్వ్ చేద్దాము చేంజ్ ఎలా ఉండబోతున్నది. ఓకే చేస్తున్నాను. సెట్ యాజ్ కరెంట్, దెన్ క్లోజ్. అబ్జర్వ్ చేశారండి ప్రీవియస్ కి ప్రెసెంట్ కి. ఓకేనా, ప్రీవియస్ మనకి ఎలా ఉంది ఇక్కడ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది మనకు. ఓకే, ఆ ప్రొజెక్షన్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట ఇక్కడ ప్రీవియస్ మనకు. అదే ప్రెసెంట్ మనము ఎప్పుడైతే ఇది మనం టేకప్ చేసామో ఓకేనా, ప్రెసెంట్ మనం ఎలాగైతే ఇప్పుడు టేకప్ చేయబోతున్నామో చూడండి కావాలంటే మళ్ళీ వన్స్ అయినా మళ్ళీ చేసి చూపిస్తున్నాను. సో ISO 25 తీసుకున్నాము, మోడిఫైకి వెళ్తున్నాము. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోది లైన్స్ లోనే ఎక్స్టెన్షన్ లైన్స్ లోనే ఆరో జాయిన్ బేస్ ఆ జాయిన్ తర్వాత నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ కావాలని అడిగారు కాబట్టి 4 feet ఇస్తున్నాను. క్లియర్. దెన్ సెట్ యాజ్ కరెంట్, క్లోజ్డ్. అబ్జర్వ్ చేశారండి ఇప్పుడు మనకి ఎంతలో వచ్చిందో. ఓకే, మళ్ళీ నాకేంటి ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క ఎక్స్టెన్షన్ లైన్ అనేది
మెయిన్ ఈ యొక్క ఫీల్డ్ లైన్కి ఒక డిస్టెన్స్ మనం మెజర్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. దానికి ఎలా చేయాలి? అగైన్ అనోవేషన్కి వెళ్తాము, నెక్స్ట్ డైమెన్షన్ స్టైల్కి ప్రిఫర్ చేసుకుంటున్నాము, దీనిలో మళ్ళీ మోడిఫై చేయాలనుకుంటున్నాం కాబట్టి మోడిఫై ప్రిఫర్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ అగైన్ లైన్స్ మనం చేయాలి కాబట్టి దానిలో పర్టికులర్ ఎక్స్టెన్షన్ లైన్స్. ఈ పారామీటర్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్టెండ్ బియాండ్ ద డిమ్ లైన్స్ అంటే యారో జాయిన్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ ప్రొజెక్షన్ డిస్టెన్సే నథింగ్ బట్ మనం ఇవ్వబోయేది అనమాట. అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్సెట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అనమాట. సో ఎక్కడైతే మనకు ఫీల్డ్ లైన్ బౌండరీ లైన్ ఉంటుందో అది మనకు ఆరిజిన్ అవుతుంది. ఆ ఆరిజిన్ నుంచి ఒక సర్టెన్ డిస్టెన్స్, నేను ఇక్కడ కూడా ఏమనుకుంటున్నాను, ఒక 3 feet అనుకుంటున్నాను. ఓకేనా? సో చూడండి, అబ్జర్వ్ చేయండి, పర్టికులర్ గా మనకు ఈ యొక్క ఎక్స్టెన్షన్ లైన్ దగ్గర వన్స్ మనం ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ ఎలా ఉండబోతుందో చూడండి. ఓకే, సెట్ యాస్ కరెంట్, దెన్ క్లోజ్. అబ్జర్వ్ చేశారండి ఎలా వచ్చింది మనకి ఇప్పుడు చేంజ్ అనేది? ఆఫ్సెట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఈ యొక్క పాయింట్ నుంచి ఈ యొక్క డిస్టెన్స్ వరకు నేనేం చేశాను, ఇక్కడ ఆఫ్సెట్ ని 3 feet ఇచ్చాను అనమాట. అందువల్ల మనకు పైకి వెళ్ళింది. సో ఈ యొక్క చేంజెస్ ని బట్టి మనం ఇచ్చే యొక్క ఇన్పుట్ యొక్క చేంజెస్ ని బట్టే మన యొక్క అవుట్పుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో 3 feet ఇచ్చాను, మళ్ళీ నేను అనుకుంటున్నాను ప్రెసెంట్ ఓకే అంత కన్వెంట్ గా లేదు, పిక్చరైజేషన్ గా కరెక్ట్ గా లేదనుకున్నప్పుడు నేను అగైన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నా యొక్క కన్వెంట్ ప్రకారం అగైన్ ISO 25కి వెళ్తున్నాను, డైమెన్షన్ స్టైల్ కి మోడిఫైకి వెళ్తున్నాను. ఈ మోడిఫైలో ప్రీవియస్ మన ఎక్స్టెన్షన్ లైన్ కి ఎంత ఇచ్చాము, ఇక్కడ ఆఫ్సెట్ ఫ్రమ్ ద ఆరిజిన్ 3 feet ఇచ్చాను. ప్రెసెంట్ నేను ఒక 1 feet అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో 1 feet, సెట్ యాస్ కరెంట్, క్లోజ్. అబ్జర్వ్ చేశారండి మనకి ఎలా వచ్చింది ఇక్కడ? ఓకేనా, క్లియరా? ఇప్పుడు పర్టికులర్ గా ఈ యొక్క జాయింట్ దగ్గర అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆరిజిన్ నుంచి ఆఫ్సెట్ అనేది ఒక 1 feet లో ఇచ్చున్నాం అనమాట, వై డైరెక్షన్ లో. అదే విధంగా సేమ్ ఈ యొక్క కర్సర్ మనకి ఎక్కడైతే పింక్ ఆరెంజ్ కలర్ లో మనకు హైలైట్ అవుతుందో అక్కడ నుంచి ఈ యొక్క ఎక్స్ డైరెక్షన్ లో 1 feet ఇచ్చాం అనమాట. క్లియర్? సో అదే విధంగా నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ బియాండ్ దిస్ అన్నారు కాబట్టి డైమెన్షన్ అన్నాను కాబట్టి ఇక్కడ ఎంత ఇచ్చాము, 4 feet ఇచ్చాము. మేబీ అది కూడా మనం కావాలనుకుంటే కన్వెంట్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ చెక్ ఇట్, చూద్దామండి. సేమ్ అదే ప్యాటర్న్ అవుతుంది మనకి ఇక్కడ. అనోవేషన్కి వెళ్తాము, డైమెన్షన్ స్టైల్కి వెళ్తాము, ఈ డైమెన్షన్ స్టైల్ మళ్ళీ మోడిఫైకి వెళ్తాము. మోడిఫై వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అగైన్ లైన్ కమాండింగ్ లోనే మనం ఏం చేయబోతున్నాము, ఎక్స్టెండ్ బియాండ్ ద డిమ్ లైన్. ఇక్కడ నేను సపోజ్ ఒక 2 feet, ప్రీవియస్ 4 feet అనుకుంటున్నాను. ప్రెసెంట్ నాకు అపిరెన్స్, దాని యొక్క అపిరెన్స్ కోసం నేను 2 feet అని తీసుకుంటాను డిస్టెన్స్ అనేది. దెన్ ఓకే, సెట్ యాస్ కరెంట్ అండ్ క్లోజ్. అబ్జర్వ్ చేశారండి ప్రెసెంట్? ఓకేనా? సో ఇలా మనం ఏంటంటే డైమెన్షన్ స్టైల్ అనేది ఆటోక్యాడ్ ద్వారా మనం ఏ టైప్ ప్యాటర్న్ కావాలనుకున్నట్లయితే ఆ టైప్ ప్యాటర్న్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్ మనకేంటి ఇక్కడ ప్లాట్ ప్రకారము ఇచ్చిన దాని ప్రకారము ఇలా చేసాం మనము. ప్లాట్ నెంబర్ 68 తీసుకున్నట్లయితే 53 feet 60 feet 6 inches. ఓకేనా? ఎటువంటి డైమెన్షన్ లైన్స్ లేవు, ఎటువంటి ఎక్స్టెన్షన్స్ లేవు, ఎటువంటి ఆరోస్ లేవు. అదేవిధంగా నెక్స్ట్ వన్ మోర్ ప్యాటర్న్, ఈ లైన్ మనకు ఈ యొక్క డైమెన్షన్ లైన్ కావాలి, ఎక్స్టెన్షన్ లైన్ కావాలి, ఆరోస్ కావాలి. సో అవి కావాలి కాబట్టి దానికి ఎలా ప్రొసీజర్ అనేది నేను చెప్పాను అనమాట. సో ఫైనల్లీ సింపుల్ అండి. ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది మనం క్లియర్ కట్ గా ఇచ్చినట్లయితే మనకు ఒక గుడ్ విల్ వస్తుంది. క్లయింట్ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు వచ్చి కన్సల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొంతమంది సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారము డైమెన్షన్ స్టైల్ మీద క్లారిటీ లేదు. సో ఈ యొక్క డైమెన్షన్ స్టైల్ కి మనకు ఎలా చేయాలి అనేది మీకు ఈ యొక్క వీడియో ద్వారా తెలియపరిచాను. ఓకే, సో ఐ హోప్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సో ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.